దైవజనులు గొప్ప గొప్ప వారు కూడా దేవుడు దర్శించిన సమయం ఒకటి ఉంటుంది. అంతకుముందు జీవితం ఏంటి అంటే వాళ్ళ జీవితము చీకటి, అంటే ఏదో భయంకరమైన వ్యభిచారమో దొంగతనమో కాదు. అంతకుముందు సత్యవంతుడైనటువంటి దేవుని ప్రేమను గుర్తెరగక, దేవుడు మనతో ఉన్నాడని గుర్తెరగక, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడన్న సంగతిని గ్రహించక, ఏదో ఉన్నామంటే ఉన్నాము, వెళ్ళామంటే వెళ్ళామని వెళ్తున్నటువంటి వారు. అయితే దేవుడు ఇక్కడ ఉన్న మనందరినీ పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనమందరం ఎలా ఉన్నప్పుడు? చీకటిలో ఉన్నప్పుడు, అంతకు ముందు సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి తెలుసు నీ హృదయాంత రంగంలో ఉన్న బాధ ఆయనకు తెలుసు, నీ వేదన తెలుసు, నీ దిగులు తెలుసు, పిల్లల గురించి నువ్వెంత టెన్షన్ పడుతున్నావో ఆయనకు తెలుసు, నీ ఉద్యోగం కోసం ఎంత కన్నీరు కారుస్తున్నావో తెలుసు. ఎందుకంటే దేవునికి మరుగైనది లేదు. ఎందుకంటే ఆయన నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. నేను ఎన్నోసార్లు చెప్తాను, మన ఐ కాంటాక్ట్ ఇన్ని కోట్ల మంది ప్రజల్లో కనుపాప ఒకలా ఉండదంట. మన చేతి ఫింగర్ ప్రింట్స్ ఒకలాగా ఉండవంట. సంతకమైన ఫోర్జరీ చేయొచ్చేమో కానీ వేలి ముద్ర ఫోర్జరీ చేయలేము. ఈ మధ్యకాలంలో ఏమొస్తుంది, అది ఫోటో పెడితే మన కళ్ళు దాంట్లో పడి మనమో కాదో చెప్పేయచ్చు. మనుషులు పోలి మనుషులు ఉండొచ్చు కానీ, ఎందుకంటే దేవుడు అందరినీ ఒకలాగా చేసుకోలేదు. ఒకే తల్లి కడుపులో పుట్టిన కమల పిల్లలు కావచ్చు, ఒకటేసారి ముగ్గురు పుట్టుండొచ్చు, ఆ ముగ్గురు ఒకే రూపంలో ఉండొచ్చు కానీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వేరుంటాయి, వారి కంటిపాప వేరుంటుంది, వారి పట్ల దేవుడు ప్రణాళిక వేరుంటుంది, దేవుడి ఆలోచన వేరుంటుంది. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఆయన మిమ్మల్ని పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆ పిలుచుకున్న దేనికోసం? మిమ్మల్ని కష్టాలకు అప్పగించాలనో శ్రమలకు అప్పగించాలనో పిలవలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎవరు మిమ్మల్ని పిలుచుకున్నాడు అంటే, అర్చనక ఉపవాస ప్రార్థనలు పెట్టిందంటే ఆమె పిలిచిందని చెప్పటం కాదు. దేవుడు మమ్మల్ని పిలిచాడు. దేనికి పిలిచాడు? ఆయన గుణాతిశయములు, ఆయన గుణగణములు, ఆయన ఎలాంటి దేవుడో, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఆయన ఎంత కనికరము కలిగిన దేవుడో, ఆయన ఎలా సహాయము చేసే దేవుడో, ఆయన మన కోసం ఎలా ప్రాణం పెట్టాడో, ఈ విషయాలను ప్రచురము చేయటానికి చీకటిలో నుండి మనల్ని పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రేమకు సాక్షులు ఎవరండి అంటే మీరే, నేనే. అవునండి, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు స్వస్థపరుస్తాడండి, నా దేవుడు విడిపిస్తాడండి. మీదెంత కష్టమైనా మీరు ప్రచురం చేయడానికి పిలుచుకున్నారు. మరి ఎంతమంది ప్రచురం చేస్తున్నారు? ఎంతమంది దేవుని యొక్క గుణగణములు ఆయన, మనము లోకంలో సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళ గురించి మనం ఎత్తకూడదండి. మనకు కావాల్సింది ఏంటంటే మన దేవుని గుణాతిశయములు. మన దేవుడు ఏమై ఉన్నాడు, మన దేవుడు ఎలా మాట్లాడతాడు, మన దేవుడు ఎలా దర్శిస్తాడు, ఎలా చేపట్టుకుని నడిపిస్తాడని కేవలం మన దేవుని గురించి చెప్పాలి తప్ప వాళ్ళ లోపాలు వాళ్ళ బలహీనతల గురించి ఎత్తకూడదు. ఈనాడు సువార్తకు ఆటంకం కలగటానికి ఏంటి కారణం అంటే, మన దేవుని గురించి చెప్పకుండా వాళ్ళు చేసేవేంటో ఎత్తి చూపిస్తున్నారు. హల్లెలూయా. దానివల్ల సువార్త తప్పుగా లోకంలోకి వెళ్ళి మనము లోకానికి శత్రువులుగా మారిపోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో మీరు గట్టిగా నిర్ణయించుకోండి, అన్యులైన వారికి కొంతమందికైనా నేను ఈరోజు ఒక్కరికైనా నేను ఆయన ప్రేమను ప్రకటించాలి, నా దేవుడి ప్రేమను ప్రకటించాలి. స్మైలీకి నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా నేను చెప్తా ఉంటాను. నిన్న నాకు ఒక సాక్ష్యం చెప్తుంది. వారి స్కూల్లో ఒక అమ్మాయి తన పక్కనే బెంచ్మెంట్ ఉంటుందంట. ఆ అమ్మాయికి నా సాక్ష్యం చెప్పిందంట. ఎందుకు అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారంట. ఎవరో అనాథాశ్రమంలో ఆ అమ్మాయిని పెంచుకున్నారంట. వాళ్ళ అన్నయ్య గొర్రెలు కాసుకుంటున్నాడంట. వాళ్ళ అన్నయ్య దగ్గర చూడాలనిపిస్తుంది, మా అమ్మ గుర్తొస్తుందని ఈ పాప అడుగుతూ ఉంటే, స్మైలీ అడుగుతుంటే ఆ అమ్మాయి కొంచెం కొంచెం అన్నీ చెప్పిందంట. చెప్తే అప్పుడు చెప్పిందంట, నువ్వు బాధపడమాకు, మా అమ్మ కూడా నీలాగా అమ్మ నాన్న లేరు, కానీ ఇప్పుడు పాస్టర్ అయింది మా అమ్మ ఇలా చేసింది, ఇలా ప్రార్థన చేసింది, నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడని సాక్ష్యం చెప్పిందంట. అంతకుముందు నారాయణ స్కూల్లో కూడా చాలామంది పిల్లలకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ
అభి సంగతి నాకు తెలియదు, కానీ స్మైలీ చాలా సందర్భాల్లో సాక్ష్యం ద్వారా అవకాశం వచ్చిందంటే చాలు చెప్పేసిద్ది మా అమ్మ గురించి. ఇలా 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 సాక్ష్యం ఇది, మా అమ్మ ఇలా దేవుణ్ణి నమ్ముకుంది, ఇట్లా చేస్తుందని. ఎందుకంటే ఇక్కడున్న మనము ఎన్నో ప్రాంతాలకు వెళ్తాం, ఎంతోమందిని కలుస్తాం. మన దేవుని గురించి చెప్పుకోవటానికి మొహమాట పడకూడదు, సిగ్గు పడకూడదు, ఎందుకులే అనుకోకూడదు. నీకు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన ప్రేమను ప్రకటించడానికి పిలుచుకున్నాడు. నువ్వు ఖచ్చితంగా చెప్పకపోతే దేవుడు నేను లెక్క అడుగుతాడు, చెప్పకపోతే దేవుడు నేను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. వాళ్ళ గురించి మనకి ఏమొద్దు, మనం చెప్పాల్సిందేంటి, మన దేవుడు. అమ్మ మా దేవుడు బాగా ప్రార్థన ఆలకిస్తాడమ్మా, మేము అడిగితే మాతో మాట్లాడతాడమ్మా, మమ్మల్ని దర్శిస్తాడమ్మా, మీకున్న బలహీనతలు మీరు తప్పించబడాలని మేము ప్రార్థన చేస్తామమ్మా అని చెప్పి దేవుని దగ్గర ధైర్యముగా మనము సువార్త ప్రకటించాలి మొదటిగా. తర్వాత మరి దీని నిమిత్తమే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. ఆగుదాము. ఏర్పరచబడిన వంశం అంటే కొన్ని కులాలలో అండి ఈ వంశం, ఈ వంశము ఇట్లా మామూలుగా మా ఇళ్ళల్లో పెండెంటి కాపు, తూర్పునాటి కాపు, లేకపోతే ఇంకోటి అంటూ ఉంటారు. వీటిల్లో కూడానంట పెళ్లి చేసుకునేటప్పుడు ఆ గోత్రాలు అవి చూస్తారంట. అంటే ఈ కాపు అయితేనే కులం ఒకటే, ఆ కులంలో మళ్ళీ ఈ జాతి అయితేనే అచ్చమైనటువంటి వారు, స్వచ్ఛమైనటువంటి వారు అని దాని గురించి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు వాళ్ళేనంటారా వీళ్ళేనంటారా అని అన్ని జనులు అంటారు. అంటే అది ఏర్పరచబడిన ఒక ప్రత్యేకమైనది. ఈ లోక సంబంధమైన వంశాలు, కులాలు, గోత్రాలు అన్నీ కూడా మట్టిలో కలిసిపోతాయి. కానీ దేవుడంట ఒక ఏర్పరచబడిన వంశం అంటే ప్రత్యేకంగా మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాడంట. మీరు నా వంశము, మీరు పరలోక సంబంధులు, మీరు నా పిల్లలు. మీరు దేనికి వారసులు అంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క నిత్యత్వానికి వారసులు. మీకోసము ఏర్పరచబడిన బంగారు వీధులు మీకోసమే. ఆ బంగారపు వీధులు మా పాదముల కింద ఉంటాయి. దానంతటికి మీరు అధికారులు. దేవుడు ప్రత్యేకమైన వంశముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, రాజులైన యాజక సమూహం. మన కళ్ళకి రాజులంటే గొప్పవారు అనుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, మీకు ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలామంది అధికారంలోకి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. రాజులుగాను ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రహస్యంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఎంతోమంది కలెక్టర్లు, ఎంతోమంది బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రహస్యంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఈ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు కూర్చుండ పెడతాడన్న వాగ్దానమును కొంతమంది అంగీకరించి స్వతంత్రించుకుంటున్నారు. మనమేదో ఎప్పుడు పేదవారిగా ఉండటానికి కాదు, మనల్ని కూడా దేవుడు రాజులుగా ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. దేశమును పరిపాలన చేయటానికి, ప్రజలకు సహాయము చేయటానికి అట్టి అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహించి ఉంటున్నాడు. కేవలం రాజులే కాదు, యాజక సమూహం. యాజకత్వం అనగా దేవుని సేవలో. నీ పిల్లలు ఎక్కడ ఉండాలని కోరుకోవాలి? అధికారంలో నీ పిల్లలు ఉండాలి, యాజకత్వంలో నీ పిల్లలు ఉండాలి. హల్లెలూయా. అయ్యా ఈ రెండు సమానముగా, అయ్యా నా ఇంటిలో ఇదిగో ప్రభా నీ కోసం సేవకు సమర్పించుకున్నా, ఇదిగో ప్రభా నా ఇంటిలో ఉన్నటువంటి నా బిడ్డను ప్రభా ఇదిగో ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెట్టండి. ఎందుకంటే వారు ఆ స్థలంలో నిలబడితే పేదవారికి సాయం చేస్తారు, నీ ప్రేమను ప్రకటిస్తారు. మనం ఏర్పరచబడిన వంశము, రాజులుగాను యాజక సమూహముగా దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. దీనికంటే ఇంకా చెప్తున్నాడు, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం అందరం ఎవరండి అంటే క్రైస్తవులం అని చెప్తాము. కానీ క్రైస్తవులు అవునో కాదో ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? మనలో పరిశుద్ధత ఉందో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. పరిశుద్ధత లేకుండా క్రైస్తవులుగా పిలువబడినా అది వ్యర్థమే. క్రైస్తవులు అంటే అర్థము అందరూ ఏదో కులాన్ని బట్టో మతాన్ని బట్టో కాదు. ఎవరైతే దేవుని కోసం ప్రత్యేకించబడి పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నారో,
ఎవరైతే దేవుని కోసం సమర్పణ కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని కోసం త్యాగ జీవితము వారు జీవిస్తున్నారో, దేవుడు వారిని కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే పరిశుద్ధమైన జనం వీళ్ళండి. వీళ్ళు ఆ సినిమా హాల్ దగ్గర ఉన్నారండి, వీళ్ళు ఆ బ్రాందీ షాప్ దగ్గర ఉన్నారంటే దేవుడు అంటాడు వాళ్ళు అక్కడ ఉన్నా వాళ్ళు తప్పు చేయరు, ఎందుకంటే వాళ్ళు నా సొత్తు, ఎందుకంటే వాళ్ళు నా ప్రజలు. ఒకవేళ వెళ్ళారు, మనుషులు అనుకుంటారు అమ్మో వీళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి తాగేసి ఉంటారు, సినిమా చూసేసి ఉంటారు, అలా చేసి ఉంటారు, ఇలా చూసి ఉంటారని చెప్పేసి మన మీద నేరాలు మోపుతారు. కానీ మన దేవుడు అంతరంగ పరిశుద్ధత కోరుకునేవాడు, అంతరంగంలో ఉన్న పరిశుద్ధత చూసేవాడు. నిన్ను చూడగానే నా బిడ్డ పరిశుద్ధమైనటువంటి కుమార్తె, పరిశుద్ధమైన నా కుమారుడు ఎప్పటికీ కూడా తప్పు చేయదు, ఎప్పటికీ మోసం చేయడు, అబద్ధం ఆడరు, అన్యాయంగా ప్రవర్తించడన్న నమ్మకం నువ్వు దేవుని ఎడల కలిగి ఉన్నావా? దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడా? అంత సమర్పణ కలిగి ఒక తీర్మానం తీసుకొని ఖచ్చితంగా అటు ఒక అడిగేమో మందిరానికి వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు, సేవకులు వచ్చి ఉజ్జీవంగా ప్రసంగం చేసినప్పుడు నేను అలా ఉంటా ఇలా ఉంటాను అనుకుంటాం. ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ మన బలహీనతలు మళ్ళీ మామూలే. మరి ఇలాంటి వారిని పరిశుద్ధ జనమని దేవుడు ఎలా పిలుస్తాడు? నా సొత్తు అని ఎలా పిలుస్తాడు? ఆయన ఎంత పరిశుద్ధం! ఆయన కనుదృష్టి ఎక్కడ కూడా చిన్న పాపమున్న ఆయన చూడలేదు, ఆయన కనుదృష్టి తట్టుకోలేదు. మరి ఆయన నిన్ను చూడాలి అంటే నీలో ఏ పాపం అడ్డుపడుతుంది? నాలో ఏ పాపము లేదు అని నీవో చెప్పగలిగితే ఖచ్చితంగా ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఒకవేళ నీలో బలహీనత ఉంటే ప్రభా నీ దృష్టి పడాలి అంటే నాలో బలహీనతలను నేను విడిచిపెడుతున్నాను ఆల్రెడీ. అలా అయితే దేవుడు పాపుల్ని ప్రేమిస్తున్నాడు కదండి అని మీరు అనొచ్చు. చీకటిలో నుండి ఒకసారి పిలిచాడు, ప్రత్యేకపరిచాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, నీకు అధికారం ఇచ్చాడు, నీకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినాకు కూడా మళ్ళీ నేను అపవిత్రమైన జనంగా ఉంటాను. ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి పడిపోయినట్టుగా లేఖనాల్లో రాయబడి ఉందంటే వాళ్ళను చూసి మనం పడిపోకుండా ఉండాలి. మనమేమనుకుంటున్నామంటే వాళ్ళు ఎన్నోసార్లు పడిపోయారు, మనం పెద్ద గొప్ప, మనం కూడా పడిపోయినా తప్పు లేదు, ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు క్షమిస్తాడు అనుకొని ఒక మార్పు లేని భక్తి చేస్తూ ఉన్నాము. ఒక తీర్మానం తీసుకున్నావంటే మనలో నుండి బహిర్భూమి ద్వారా బయటికి వెళ్ళింది, వెళ్ళి చూసి వస్తావండి. తప్పుగా అనుకోవద్దు. కక్కిన వాంతింగ్ చేసుకుంటే పక్కన వాళ్ళకి వాంతింగ్ వచ్చేసిద్ది కదా. మన లోపల నుంచి వచ్చిందే, మన నోట్లో నుంచి వచ్చిందే, కానీ అది తలుచుకుంటేనే పక్కన ఉన్న వాళ్ళకి వాంతింగ్ వచ్చేసిద్ది, మనం కూడా మళ్ళీ ఉండలేము. అంటే మన లోపల నుంచి వచ్చేది అసహ్యమైనదని అర్థం. ఇప్పుడు నువ్వు విడిచిపెట్టిన దానిని మళ్ళీ తిరిగి చూస్తే నువ్వు దానిని చూస్తున్నట్టు అర్థం. అసహ్యమైన దాన్ని నువ్వు కోరుకోవద్దు. నువ్వు విడిచిపెట్టావు అంతే, విడిచిపెట్టాలి. అది కోపమైనా, లేకపోతే ద్వేషమైనా, అసూయైనా, ధనాపేక్ష అయినా, నువ్వు ఏదైతే విడిచిపెట్టలేకపోతున్నావో ఒక్కసారి నువ్వు తీర్మానం తీసుకున్న తర్వాత ఆ తీర్మానంలో నుంచి వెనక్కి వెళ్ళిపోవద్దు. దేవుడు అంటున్నాడు నా ప్రజలు పరిశుద్ధ జనము, నా సొత్తు, ఇది నాది. అలా ఎంత బాగుంటుందండి. సృష్టికర్త నిన్ను నా కుమార్తె, నా కుమారుడు, నాది అంటే ఎంత బాగుంటుంది. అలా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఆయన అయితే ఎప్పుడు చెప్తున్నాడు, దినమెల్ల చేతులు చాచి నీ కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు కానీ ఆయనకు తగినట్టుగా మనం జీవించలేకపోతున్నాం, ఆయన తగినట్టుగా భక్తి చేయలేకపోతున్నాం. కేవలం మన ఎదుట 16 రోజులు మాత్రమే ఉంటున్నాయి. ఈ 16 రోజుల్లో ఎవరెవరో వస్తున్నారు, సేవకురాళ్ళు వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. ఇక్కడ నిలబడి ఎంత గొప్పగా ప్రసంగాలు చేసినా నేనైనా ప్రసంగాలు చేసేసి నా బ్రతుకు మార్చుకోకపోతే దేవుని దృష్టిలో నా ఉపవాసం అంతా వ్యర్థము. నేను చేసిన ఇదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఈ 40 దినాలు వచ్చి మా జీవితాల్లో కార్యం జరగలేదు అని నువ్వు నిరాశతో వెళ్ళటానికి వీల్లేదు. ఖచ్చితంగా నేను నా దేవుని దగ్గర జవాబు పొందుకోవాలి. హల్లెలూయా.
నువ్వు దేని నిమిత్తం అయితే నువ్వు దేవుని సన్నిధిలో అడుగుతున్నావో, అయ్యా నువ్వు ఖచ్చితంగా నాకు జవాబు ఇవ్వు, నాకు వ్యాధుల మీద అధికారం ఇవ్వయ్యా, ఆర్థిక ఇబ్బందుల మీద అధికారం ఇవ్వయ్యా, కుటుంబంలో నెమ్మది ఇవ్వు ప్రభు అని నువ్వు అధికారంతో దేవుణ్ణి అడగాలంటే ముందు నీవు పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తుగా మారిపోవాలి. దేవుడు వచ్చి నా సొత్తు అనే లోపల సాతాను వచ్చి, అయ్యా ఆల్రెడీ నా సంబంధమైనవి ఈయనలో చాలా ఉంటున్నాయి, కాబట్టి నీ సొత్తు కాదు, ఈమె నా సొత్తు, ఈ కుమారుడు నా సొత్తు అని సాతాను కబ్జా చేసుకుంటున్నాడు, నీ మీద నేరం మోపుతున్నాడు. యోబు వలె మనం ధైర్యంగా నిలబడగలమా? ఒక్క తప్పు కూడా లేదు అని నిలబడలేము. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనా దినాలలో మనల్ని మనము సరిచేసుకుంటూ, అయ్యా ఇంకా నువ్వు కోరుకున్నంత భక్తి మేము చేయలేకపోతున్నాం నాయన, ఆ భక్తి మాకు నేర్పించండి ప్రభువా అని అడగాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ రోమ సంఘానికి రాస్తున్నారు, ప్రజలకు రాస్తున్నారు, మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అంత పెద్ద దైవజనుడు ఆయన అలా వెళ్తుంటే నడికట్లు తాకి అద్భుతాలు పొందుకుంటున్నటువంటి వారు, ఎన్నో మేలులు పొందుకుంటున్నటువంటి వారు. కానీ ఆ దైవజనుడు అంటున్నాడు సంఘంతో, ఇప్పుడు మన కల్వరి కృప సంఘానికి పౌలయ్య గారు వచ్చారనుకోండి, మిమ్మల్ని చేతులు జోడించి బతిమాడుకుంటున్నాను, మీరు ఇలా ఉండొద్దు, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను అని పౌలు గారు వచ్చి మనల్ని బతిమలాడితే ఎలా ఉంటుందండి? కరెక్ట్గా ఆయన పౌలు గారు బ్రతికున్నప్పుడు అదే చేస్తున్నారు. దేవునికి పరిశుద్ధమైనది, దేవునికి అనుకూలమైనది సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. మీకు మన అర్థం అవ్వాలంటే ఈ 2 పుస్తకాలు కర్రలు అనుకున్నాం, 2 కర్రలు అనుకున్నాం. ఈ కర్రను మనం అగ్నిలో కాల్చాం, ఏమైపోతుంది? కర్ర అగ్నిలో కాలితే బొగ్గుగా మారిపోతుంది. ఇప్పుడు ఇదే కర్ర అగ్నిలో సగం సగం కాలింది, అటు కర్రగా లేదు, ఇటు బొగ్గుగా లేదు. ఇప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మీ శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకున్నాడంటే ఆల్రెడీ ఇది కర్ర బొగ్గైపోయింది. కాబట్టి ఇది బొగ్గు ఏ విధంగా తన యొక్క కర్రకుండ లక్షణాలు ఏది దీనిలో కనపడదు. బొగ్గు ఎలా మండించగలదో అలా మాత్రమే అది మండించగలిగితే, కానీ కర్రకున్న స్వభావం దీనికి ఉండదు. ఇది చూస్తే అట్లా బొగ్గుగా ఉండలేదు, ఇటు కర్రగా ఉండలేదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన ఆకాశము నుండి అగ్ని మన మీద కుమ్మరించబడినప్పుడు ఈ శరీరం అనే కర్ర ఏమైపోవాలంటే పూర్తిగా కాలిపోయి బొగ్గుగా మారిపోవాలి. అలా కాకుండా సగం కర్రగా సగం బొగ్గుగా ఉందనుకోండి, అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే సగమేమో లోక సంబంధమైన కావాలనిపిస్తుంది, సగమేమో దేవుడు కావాలనిపిస్తుంది. సగం సగం కాలిన భక్తి చెయ్యటం వలన మనం పరలోకానికి వెళ్ళలేము. దేవుని అభిషేకం నీ మీదకి వచ్చింది అంటే, దేవుని అగ్ని నీ మీదకు వచ్చిందంటే పూర్తిగా కాలిపోవాలి. కర్ర అన్నది కనపడకూడదు. ఇప్పుడు దేవుడు నీతో అంటున్నాడు, నీ శరీరము ఎక్కడెక్కడ కనిపిస్తుంది. ఎంత గర్వము! నేనేంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా స్టేటస్ ఏంటి, అసలు నేనేమనుకుంటున్నారు, నాకు ప్రార్థన ఎలా వచ్చనుకుంటున్నారు, నేను బాగా ఎలా పాటలు పాడగలను అనుకుంటున్నారు, నేను అక్కడ వర్షిప్ లీడర్ని, ఇక్కడ అలా చేయగలను, ఇక్కడ ఇలా చేయగలను, నాకు నా ₹1,00,000 శాలరీ, నాకు ఇట్లా మా పితరులు ఆస్తి సంపాదించారు. సగము కాలినటువంటి జీవితము వారు మాట్లాడే మాటలు. ఈ సగం కాలిన కర్ర ఏం చేసేదో తెలుసా? పైకి మాత్రము నేను పరిశుద్ధ జనాన్ని, నేను దేవుని సొత్తుని, నేను రాజులైన యాజక సమూహాన్ని అని చెప్పేసి అందరినీ వెనక్కి నెట్టేసి సంఘంలో వచ్చి కూర్చుంటుంది.
కానీ ఆ యొక్క కర్ర చేసే పనులన్నీ ఏంటంటే దాని స్వభావాన్ని కాల్చుకోలేక శరీరం చెప్పినట్టే చేసిద్ది, శరీరం చెప్పినట్టే చేసిద్ది. కోప్పడటం శరీరం చెప్పినట్టే, అలగటం శరీరం చెప్పినట్టే, అసూయ పడటం శరీరం చెప్పినట్టే, లోబడకపోవటం శరీరం చెప్పినట్టే, వాక్యాన్ని గ్రహించకపోవటం శరీరం చెప్పినట్టే. ఎందుకంటే దీని స్వభావం ఇంకా కాలిపోలేదు. ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మనము ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో, మనము సంపూర్ణంగా కాల్చబడితేనే దేవుని దృష్టిలో అంగీకరించబడతాం. ఏలియా నాడు ప్రార్థన చేసినప్పుడు ఆ దహన బలి పశువు కింద రాళ్ళు కింద కందకం నీళ్లు బుగ్గి బుగ్గిగా మార్చబడ్డాయి. హల్లెలూయా. దేవుని అభిషేకం పొందుకోమని మీకు చెప్పేది ఎందుకంటే శరీర స్వభావము కాల్చబడాలి అని. మన లోపల ఉన్న బలహీనతలు కాల్చబడాలి. ఇంకా కొంత దాచిపెట్టుకొని పైకేమో క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాము, కానీ దీని వలన ఉపయోగం ఉండదు. అయ్యా నన్ను సంపూర్ణంగా కాల్చయ్యా, నేను అన్నది ఎక్కడ కనపడకూడదు ప్రభువా. నేను ఏ విధంగా అయితే నేను ఉండాలని మీరు కోరుకుంటున్నారు, మీరు మమ్మల్ని ఏ విధంగా ఏర్పరచబడిన వంశంగా పిలుచుకున్నారు, మమ్మల్ని మేము ఏం చెయ్యాలని, ఏ పని చెయ్యాలి, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయాలి, వీటి కోసం కదా పిలుచుకున్నది. మరి మనమేంటి అలానే భూ సంబంధముగా ఆశీర్వాదాలు పొందకూడదని కాదు. ఖచ్చితంగా మీరు భూ సంబంధముగా దీవించబడాలి, ఆత్మ సంబంధముగా దీవించబడాలి. కానీ ఈ దీవించబడటంలో ఉంది చూసారా, అది దేవునికి ఇష్టమైన దీవెనేనా? దీవెనికి ఆ దేవుడిచ్చే అది ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, వర్షాలు కీర్తనల గ్రంథంలో ఒక చోట రాయబడి ఉంటుంది, దీవెనకరమైన వర్షములు ఆయన కురిపించునని కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. నేను టైం అయిపోయింది కానీ, దీవెనకరమైన వర్షములు ఆయన ఋతుక్రమములు ఆయన కురిపించును అని రాయబడి ఉంటుంది. దీవెనకరమైన వర్షం ఏంటి? ఏ వర్షమైనా ఒకటే కదా అని మనం అనుకోవచ్చు. నోవాహు కాలంలో వచ్చిన వర్షం ఏంటిదండి? శాపగ్రస్తమైన వర్షం. ఆ నోవాహు కాలంలో వచ్చిన వర్షం ఏంటి? తుడిచిపెట్టుకొని పోవడానికి, అందరినీ తీసుకొని పోవడానికి. మొన్న విజయవాడలో వచ్చిన వరదలు అవి దీవెనకరమైనవి అంటారా? ఎంతమంది నా వర్షం వరదలు లాక్కెళ్ళిపోయినాయండి. అంటే నువ్వు దీవించబడటము అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని చిత్తానుసారంగా ఉంటే ఆయన ఆశీర్వాదము చేత నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? మీరు మామూలుగా 10,000 జీతం తెచ్చుకున్నారు. ఈ 10,000 జీతం తెచ్చుకొని రాగానే 10,000 పంచడాకే సరిపోయింది. మీరు ఎలా బ్రతుకుతారు? ఇంకొకళ్ళు 1,000 రూపాయల జీతం తెచ్చుకున్నారు. ఆ 1,000 రూపాయలు దేవుడు ఇచ్చాడు వారికి. ఈ 10,000 వాళ్ళు అన్యాయంగా సంపాదించారు. అన్యాయంగా సంపాదించింది ఇలా వచ్చింది అలా వెళ్ళిపోతుంది, చిల్లు సంచిలో వేసినట్టు వెళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చిన 1,000 రూపాయలు ఏమైందో తెలుసా? ఆ 1,000 రూపాయలలో దేవుడు నీకు రోగాలు పాలు కాకుండా, అప్పులు పాలు కాకుండా, వడ్డీలు పాలు కాకుండా, వ్యర్థమైన ఖర్చులు పాలు కాకుండా. మీరు అనుకోవచ్చు, ఇదిగో ఈ వస్తువు కేవలము 10 రూపాయలే, నువ్వు ఆశీర్వదించబడిన కుటుంబం అయితే. అదే నీ కష్టార్జితం దేవుడు ఆశీర్వదించబోతే ఏమైందో తెలుసా? 10 రూపాయలు పెట్టాల్సిన చోట నువ్వు 100 రూపాయలు పెట్టేస్తావు. నీ డబ్బు నష్టమైపోతుంది, దుష్టుడు దొంగిలిచ్చేస్తాడు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలిచ్చేస్తాడు. అన్నీ నీకు చీప్గా తక్కువకి నాణ్యమైనవి రావాల్సినవి. మంచి కూరగాయలు ఇప్పుడు ఈ 1,000 రూపాయల్లోనే 10 రూపాయలు పెట్టి టమాటాలు కొనుక్కుంటే 10 రూపాయల టమాటాలు కుళ్ళిపోకుండా చక్కగా ఉంటాయి. అది అన్యాయంగా సంపాదించిన వాళ్ళు కేజీ టమాటాలు కొనుక్కుంటే కేజీ టమాటాలు కుళ్ళిపోతాయి. మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదము అది కొద్దిగా అయినా, ఆ కొద్దిగానే దేవుడు విస్తారముగా మీ అవసరతలు తీర్చబడినంతగా, మీ అక్కర్లు తీర్చబడినంతగా, మీ హృదయంలో నెమ్మది కలుగునంతగా, నువ్వు దేవునిలో ఆనందించినట్లుగా మళ్ళీ 1,000 రూపాయల్లోనే దేవునికి కానుకను మోసుకొస్తావు. హల్లెలూయా. ఇది నిజమైన ఆశీర్వాదం. అంటే 10,000 అంటే 1,00,000 రూపాయలు వాళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు. దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుడు లేకుండా ఎంత సంపాదించి ఒకనాడు అవన్నీ పేకగోడల్లాగా అవి కూలిపోతాయి. దేవుడిచ్చే ఆశీర్వాదం కొంచెమైనా కృతజ్ఞత కలిగి నమ్మకంగా
ఏ కుటుంబాలైతే ఉంటాయో ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయండి. నానాటికి క్రమక్రమంగా ఇస్సాకు ఒకటేసారి ధనవంతుడైపోలేదు. ఆయన వేసిన విత్తనము క్రమక్రమంగా అభివృద్ధి చెంది ఉంది. అయ్యా నీ దీవెన కావాలి, నేను ఒక్కసారే ఇంత ధనవంతుడైపోవాలనో అది కావాలి ఇది కావాలి కాదు, నువ్వు దీవిస్తే అది నాకు దీవెన. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతానన్నాడు యాకోబు. ఆల్రెడీ అప్పటికి ఎంతో సంపద ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలని యాకోబు పెనుగులాడాడు. మనం కావాల్సింది, అయ్యా నువ్వు ఆశీర్వదించు, అది నా ఇంటికి మేలు. నువ్వు ఆశీర్వదిస్తే నా పిల్లలకి మేలు. నీవు ఆశీర్వదిస్తే నేను సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటానయ్యా. నీ దీవెన కావాలి ప్రభు అని నీవు కోరుకోవాలి. ఇక్కడ మరి అంటున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని. దేవుని వాత్సల్యతను బట్టి, దేవుడు ఎంత వాత్సల్యత కలిగిన దేవుడు అంటే, ఆయన ఆర్డర్ వేసి ఇదిగో వీళ్ళంతా కూడా ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేదు అని ఒక్క ఆర్డర్ వేస్తే దెబ్బకి ఏ కరోనా లాంటిదో వచ్చి మొత్తాన్ని తుడిచిపెట్టుకొని పోద్ది, ఏ ప్రళయమో ఏ భూకంపమో ఏ అగ్నిగంధకాలో కొరవబడి. కానీ దేవుడు ఏంటంటే ఆయన వాత్సల్యతను బట్టి ఆయన ఎన్నుకున్న ప్రవక్తలను పంపించి సువార్త ప్రకటింపచేసి, ఇప్పటికైనా మారండి అమ్మా, ఇప్పటికైనా మారండి అయ్యా, ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టండి, మీ లోపాన్ని విడిచిపెట్టండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీకు శ్రేష్టమైన ఈవులు ఇవ్వడానికే నేను సమస్తమును సృష్టించాను, మీకు ఏది అవసరమో నేను ఇస్తాను, మీ శరీరాలను రోగాల పాలు నేను చెయ్యాలనుకోవటం లేదు. దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడు. కానీ మన అవిధేయతల చేత మనమే ఆ శ్రమలను కొని తెచ్చుకుంటున్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం సార్దిస్ సంఘానికి మరి సంఘపు దూత ఇలాగో రాస్తున్నాడు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరుకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశం పొందితవో ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరుకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ఏమంటున్నాడండి సార్దిస్ సంఘానికి? నీ క్రియలు తెలుసంట, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, సమస్తము దేవుడికి తెలుసు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. ఎందుకంటే జీవము కలిగిన దేవుని క్రియలు నీలో లేవు. నిర్జీవంగా చప్పట్లు కొట్టడం లేదు, ఒక స్తుతి లేదు, ఒక హల్లెలూయా లేదు, ఒక స్తుతించటం లేదు, ఒక ప్రార్థన లేదు, దేవుని సన్నిధి లేదు. పైకేమో క్రైస్తవులు వండి మేము ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాం అని చెప్తున్నాం. కానీ ఆయనకి సంబంధించిన పోలికలు ఏమన్నా నీలో కనిపిస్తున్నాయా? తండ్రికి సంబంధించిన పోలికలు ఏమన్నా ఉన్నాయా? ఒక్కటన్నా ఉందా? పేరుకు చెప్పుకోవడానికి నేను ఏమనుకుంటున్నాను, నేను పలానా చర్చు, నేను ఇట్లా అట్లా. ఇక్కడ వింటున్న వారిలో ఎంతమంది ఏ సంఘానికి వెళ్తున్నారో, ఏ సేవకుల కింద వారు నలగొట్టబడుతున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం సూటిగా మాట్లాడేది ఏంటంటే, నీ క్రియలు తెలుసు. నువ్వు చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నాటకాలు ఆడావు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళిన స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు, అన్యజనుల మధ్యకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు, అక్కడ ఏం తిన్నావు, అక్కడ దేవుణ్ణి స్తుతించావా, దేవుణ్ణి గణపరిచావా? అక్కడికి వెళ్ళిపోయేసరికి అమ్మో దేవుడి గురించి చెప్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, తక్కువ చూపు చూస్తారు, అవమానంగా అనుకుంటారు. అంతా నేను చూశానంటాడు దేవుడు. నీ క్రియలు నేను ఎరుగుదును అని డైరెక్ట్గా రాయబడి ఉన్న మాట. నీ క్రియలు నేను ఎరుగుదును. నీ నడక, నువ్వు చేతులతో చేసే పనులు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు, నీ తలంపులు సమస్తము ఆయనకు తెలుసు. పేరుకు మాత్రము నేను క్రైస్తవుణ్ణి అని జీవిస్తున్నావు, కానీ నీలో జీవము కలిగిన క్రియలు లేవు కాబట్టి నీవు మృతుడవే అంటున్నాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. ఇప్పటిదాకా వాక్యం చెప్పుకున్నది అది.
మన క్రియలు సంపూర్ణమవ్వాలి అని ఈ ఉపవాస ప్రార్థన దినాలలో మనము నలగొట్టుకోవాలి. ఇంతకు ముందు ఏదైతే ఉందో నీకు నువ్వుగా నలగొట్టుకొని అది విడిచిపెట్టాలి. నీకు తెలుసు నీలో ఏ బలహీనత ఉందో నీకు తెలుసు, ఏ లోపం ఉందో నీకు తెలుసు, ఏ అవిధేయత ఉందో నీకు తెలుసు. నేను నా దేవుని ఎదుట సంపూర్ణమైన భక్తి చెయ్యాలి అని చెప్పి ఇంకా ఏమంటున్నాడు, నువ్వెలా ఉపదేశం పొందితివో 3వ వచనం, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందు. దేవుడు అంటున్నాడు, మొదట ఎలా రక్షణ పొందావమ్మా, ఎలా ఆకర్షించబడ్డావు, నువ్వు మొదటి ఉపదేశం ఎలా పొందుకున్నావు, నువ్వేం విన్నావు వాక్యము, ఇప్పటికైనా మారు మనసు పొందు. లేకపోతే నువ్వు జాగ్రత్త పడలేదనుకో నిర్లక్ష్యంగా ఉన్నావో వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు అలాగే ప్రార్థనలు పెడతారు, వాళ్ళు అలా చెప్పుకుంటూ వెళ్తారు. మన పని మనం చేస్తూ ఉండాలి, మనలో మార్పు రాకూడదు. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనం మారిపోతామా అని జాగరకుడవై నీవు ఉన్నావు అంటే ఆయన అంటున్నాడు, దొంగవలే నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు. దొంగవలే వస్తాను. దొంగ చెప్పొస్తాడండి, ఆయన క్లియర్గా రాయబడి ఉంది. మనం ఒక తీర్మానం తీసుకున్నాం, ప్రభువా నీ వచ్చే సమయానికి నాలో సంపూర్ణత నాకు అనుగ్రహించు, నాలో సంపూర్ణత కావాలి, నాలో మారు మనసు కావాలి, నాలో పరిశుద్ధత కావాలి, నేను పూర్తిగా నేను అన్న శరీరము కాల్చబడాలి, బుగ్గిగా మారిపోవాలి. ఎక్కడ కర్ర కనపడితే శరీరం కోరుకుంటుంది, ఇలా చేయి అలా చేయి. ఒక దైవజనులు చెప్పారండి, చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆయనకంట చికెను, మటను, చేపలు, రొయ్యలు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయంట. గుర్తొస్తుంటే రాసుకుంటున్నాడంట, మర్చిపోకూడదు ఉపవాస ప్రార్థనలు అయిపోగానే తినాలని. చికెను, చేపలు, బిర్యానీ, ఇంకా ఆయనకి ఏవేవి తినాలనిపించాయో అవన్నీ కూడా లిస్టు ప్రిపేర్ చేసుకున్నాక ఉపవాస ప్రార్థనలు ముగిశాక తన డైనింగ్ టేబుల్ మీద మొత్తం వండుకొని పెట్టుకున్నాడంట. తాను ఏ లిస్టు రాశాడో 15 రకాలు అనుకోండి, ఆ 15 రకాలు అన్నీ వండుకొని పెట్టుకున్నాడంట. ఇప్పుడు ఆ టేబుల్ మీద ఉన్న వంట పదార్థాలు అంటున్నాడంట, సైతానా మీరు నన్ను ఓడించలేకపోయారు, వీటి మీద నాకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు, జయం ఇచ్చి ఉన్నాడు, నిగ్రహం ఇచ్చి ఉన్నాడు, ఇవన్నీ నాకు అవసరం లేదని ఆ పదార్థాలన్నీ బయటోళ్ళకు పనిచేశాడంట అండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నువ్వు దేవుని కోసం ఒకటి విడిచిపెట్టావంటే కష్టముతో బాధతో కోరుకొని కాదు. నిజమే, ఉపవాసం ఉన్నప్పుడు అది ఇది తినాలనిపిస్తుంది, చెయ్యాలనిపిస్తుంది. ఇప్పుడు చేయకుండా తర్వాత చేస్తే ఏం లాభం? నీకు నిగ్రహ శక్తి కావాలి. నా దేవుని కోసం సమస్తం పెంటగా ఎంచుకోవాలి. నా దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. అది ఎంత పెద్దదైనా, ఎంత లాభమైనా, ఎంత గొప్పదైనా నాకొద్దు, నా దేవుని తర్వాతని అనే నిగ్రహ శక్తి కలిగి అప్పుడు నీ శరీరాన్ని చంపుకున్నట్టు, అప్పుడు నీ శరీరం పూర్తిగా కాలిపోయినట్టు. శరీరం కాలిపోకుండా ఉంటే ఇట్లాంటివే టెంప్టేషన్స్. 40 దినాలు ఉపవాస ప్రార్థన మధ్యలోనే ఆగిపోతాం. శరీరం ఏమంటుంది, మన వల్ల కాదు, నీరసం వచ్చేసింది, బలహీనత వచ్చేసింది. ఒక దైవజనుడు, సమస్త మహిమ ఘనత కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నానంటే నా శరీరం మీద నాకు ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి. బిర్యానీ ఇష్టం ఉండదు, చికెన్ అవన్నీ కాదు, ఎగ్ రైస్ అంటే ఇష్టం. అదొక్కటి. పాస్టర్ గారు ఏం కావాలంటే అదొక్కటి. ఆయనకు నా గ్యాస్ ప్రాబ్లం అని అదొక్కటి కూడా తయారు. కానీ నేను ఫాస్టింగ్ ఉన్నప్పుడు నా ఎదుటే తెచ్చుకొని వీళ్ళు తింటూ ఉంటారు. మళ్ళీ అంటారు, తినాలనిపిస్తుందా అంటారు. నాకేం అవసరం లేదు, నేనేం అలా టెంప్ట్ అయిపోను. ఏమన్నా తినండి, కావాలంటే చేసి పెడతాను అని ధైర్యంగా నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నేను వద్దు అనుకున్నానంటే దాని వైపు చూడను. ఇంకా నాలో సంపూర్ణ